విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి తామెవ్వరిని ప్రలోభ పెట్టలేదన్నారు కూటమి కార్పొరేటర్లు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏ ఒక్క యాదవ సామాజిక వర్గానికైనా సీటు కేటాయించారని ప్రశ్నించారు. వైసీపీ మేయర్పై వారి కార్పొరేటర్లకు చిత్తశుద్ది లేకని సమావేశానికి రాలేదన్నారు. బీసీ కార్డు ఇంకా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో లెక్కలేనన్ని అరాచకాలు చేసిందని విమర్శించారు. ఇన్నాళ్లు హరివెంకట కుమార్ని కీలుబొమ్మగా పెట్టారన్నారు కూటమి కార్పొరేటర్లు. వైసీపీలోకి వస్తే అభివృద్ధి కనిపిస్తున్నారు. ఇప్పుడు మా పార్టీలోకి వచ్చిన కార్పొరేటర్లు కూడా కూటమిలో అభివృద్ధి కనిపిస్తూనే వస్తా ఉన్నారు. ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా మేము ప్రలోభ పెట్టలేదు. మీలాగా రాత్రి బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి, పోలీస్ అధికారులు పంపించి వైసీపీ గుండాల్లాగా ఎక్కడా కూడా కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ నేత కూడా ఏ ఒక్క కార్పొరేటర్ కానీ కార్పొరేటర్ కుటుంబాన్ని కూడా ఎక్కడ బెదిరించినటువంటి సంఘటన కానీ ఆ యొక్క దాఖలాలు కానీ లేవు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమర్ మాట్లాడుతూ ఉన్నాడు. అమర్ ఏ పార్టీలో నుంచి వచ్చాడండి? టీడీపీ నుంచి కాదా? వైసీపీలోకి రాలేదా? ఇప్పుడు మళ్ళీ పార్టీ మారిన వాళ్ళని నోటికి ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జరిగిన ఎన్నిక మరి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే వారి యొక్క బలంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందో, అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి బలం ఉన్నందుకు మరి ఆ బలంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కూడా జరిగింది. మరి మేయర్ గారు, ఇదివరకు ఉన్న మేయర్ గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఒక బీసీ మహిళ. మరి బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి తప్పించడం అప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరంగా జరిగిన ఎన్నిక, ఎటువంటి సామాజిక వర్గ పరంగా జరగలేదు. మరి యాదవ్ సామాజిక వర్గం విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజిక వర్గం. జరిగిన ఎన్నిక మరి ఆ రోజు నాంది పలికిందే వైసీపీ పార్టీ. అది దొంగల పార్టీ, జైల్లో పుట్టినట్టు పార్టీ. అలాంటి పార్టీ పట్టుకొని సోదరుడు చాలా విధంగా చెప్పాడు. టీడీపీ ఒక మ్యాండేటర్ ఉంది. ఏ నాయకుడైనా చనిపోతే, ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఆ పార్టీ అక్కడ క్యాండిడేట్ని పెట్టకూడదనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. అలాంటిది మా నాయకుడు, మా కార్పొరేటరు ఇక్కడ చనిపోతే, అలాగే వాళ్ళ క్యాండిడేట్ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలోనే కొనతాల సుధాన మదర్ చనిపోతే మేము అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు. తెలుగుదేశం తరఫున అభ్యర్థులను పెట్టకుండా మేము అక్కడ వదిలేసాం. ఎందుకంటే వాళ్ళ మదర్ చనిపోయారు కాబట్టి అని చెప్పి ఇక్కడ కూడా అలా అదే మాట ఇచ్చి తర్వాత మీరు చూశారు ఎలాంటి కార్యక్రమం చేశారో. మరి నిన్న అంటున్నారు జీవీఎంసీలో ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏవేవో వనరులు అన్నీ ఉపయోగించి చేశారని. అసలు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పట్టించుకోలేదు.